హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ ఓవర్లోడ్ రిలే గురించి అలాగే ఈ కాంట్రాక్టర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నాకు తెలిసిన విషయాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, విడివిడిగా ఉంటాయి అనమాట. ఈ కాంట్రాక్టర్ చూడొచ్చు. ఈ DOL స్టార్టర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఇది సింగిల్ ఫేస్ అనమాట. సింగిల్ ఫేస్ దానికి 3 ఫేస్ దానికి తేడా ఏంటంటే ఇక్కడ 220 వోల్టేజ్ అనేది కనిపిస్తుంది కదా ఈ వైండింగ్ కాయిల్ మీద. దీని లోపల కాపర్ వైండింగ్ అనేది ఉంటుంది. అదే 3 ఫేస్ మోటార్ అనుకోండి 415 వోల్టేజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే 2 ఫేస్ మీద రన్ అయ్యింది ఆ కాయిల్ అనేది. ఇప్పుడు సింగిల్ ఫేస్దే కాబట్టి 3 ఫేస్కి అయితే డైరెక్ట్గా పైన ఇక్కడ మనం 3 ఫేస్లు అనేవి కనెక్ట్ చేసేస్తాం. ఆ 3 ఫేస్లు అనేది ఇది ఆన్ అయినప్పుడు ఇటువైపుకి 3 ఫేస్లు ఇక్కడికి కిందకు వస్తుంది అనమాట. మనకి ఈ కాంటాక్ట్ ఆన్ అయినప్పుడు ఇక్కడ పైన ఉన్న 3 ఫేస్లు ఇటు కిందకు వచ్చింది. ఒకసారి మనం చూద్దాం ఇది ఎలా అనేది. కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇక్కడ 3 ఫేస్కి ఇచ్చే ప్లేస్లోనే మనకి మామూలు సింగిల్ ఫేస్ ఇచ్చేద్దాం మనం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డైరెక్ట్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తా ఇది ఎలా అయింది అనేది ఐడియా ఉంటుంది కదా. మీరు ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ ఈ కాయిల్కి సప్లై రాగానే ఆన్ అయింది. ఇప్పుడు ఈ చేసే పనల్లా ఈ కాయిల్ని ఆన్ చేయటం ఆఫ్ చేయటం అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేద్దాం సప్లై 3 ఫేస్కి ఇచ్చే ప్లేస్లో. మధ్యలో పిన్ అనేది వదిలేద్దాం. ఓకే, ఈ చివర కనెక్ట్ చేస్తున్నా చివరి ఫేస్కి. అలాగే ఇటువైపు చివర ఫేస్ అనేది కనెక్ట్ చేసా. మీరు చూడొచ్చు, ఒకసారి ఆన్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇట్లా ఇక్కడ ప్రెస్ చేసినా సరే ఆన్ అయిపోతుంది. ఓకే, మీరు గమనించారు లేదు. ఈ స్విచ్ ప్లేస్లోనే ఇక్కడ 4వ కాంటాక్టర్ ఒకటి ఉంది కదా, అది ఒకటి గమనించాలి మీరు. ఇక్కడ 3 ఫేస్లు ఇక్కడ ఇస్తాం, 3 ఫేస్లు ఇక్కడికి వచ్చేసిద్ది, మోటార్కి వెళ్ళిద్ది ఇక్కడ నుండి. ఈ 4వది ఎందుకని అనుకోవచ్చు. ఈ 4వది ఈ స్విచ్ ప్లేస్లో అనమాట. మనం ఆన్ చేసినప్పుడు ఈ స్విచ్ ఒకసారి ఆన్ కలిపేసి ఓపెన్ అయిపోయింది వదిలేయంగానే. ఆ ఓపెన్ అయ్యే ప్రాసెస్లో ఇది పట్టుకుంటుంది అనమాట. ఆ స్విచ్ అనేది డైరెక్ట్ అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇది ఈ కాంట్రాక్టర్ సప్లై తీసేస్తున్నా. మీరు చూడొచ్చు, ఆగిపోయింది కదా, ఆన్ అయింది, ఆగిపోయింది. కాకపోతే వదిలేసినప్పుడు ఇది ఆగిపోకుండా ఉండటానికి ఇది కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ కనిపించే ఆ లాస్ట్ 4వది అంటే ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కదా ఇక్కడ. ఈ 3 ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కదా అది. ఓకే, దాని గురించి అది అనేది ఉపయోగిస్తారనమాట ఆ 4వది. ఓకే, ఒకసారి ఒకటొకటి చూద్దాం, మీకు ఎంబటే తెలీదు. ఒకసారి ఇది ఓపెన్ చేసి అది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఓకే, మీరు చూడొచ్చు, ఈ బ్లేడ్ అన్నమాట కనెక్ట్ అవ్వటానికి. ఇక్కడ మనకి ఒకసారి చూద్దాం, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడికి అనేది వైండింగ్ కాయిల్లో మ్యాగ్నెట్ అనేది పుట్టిద్ది అనమాట. మీరు చూడొచ్చు, అతుక్కుంటుంది కదా. మనం పుష్ బటన్ వదిలేయంగానే మ్యాగ్నెట్ అనేది పోయిద్ది అనమాట. ఎందుకంటే ఈ 2 కనెక్ట్ అయితేనే అది ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది. మీరు గమనించారు లేదు. ఇప్పుడు ఇది ఒకసారి పెట్టామనుకోండి, మీరు చూడొచ్చు, ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది. ఇక్కడ మ్యాగ్నెట్ అనేది పుడుతుంది. ఓకే, దాని గురించి ఈ 4 పిన్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఇది కూడా బిగించేద్దాం. ఇది బిగించి పైన ఓపెన్ చేద్దాం. మీరు కావాలనుకుంటే ఒకసారి కంప్లైంట్లు వచ్చేవి చూద్దాం. ఈ బ్లేడ్ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, ఈ ఓవర్ హీట్ అయ్యి ఒకసారి కాయిల్ కూడా పోయిద్ది. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ వైండింగ్ కాయిల్ అనమాట, ఇది కూడా పోయిద్ది ఒక్కోసారి. ఓకే, ఇది ఒకవేళ 3 ఫేస్కి వాడేటప్పుడు అయితే 415 వోల్టేజ్ అనేది ఉంటుంది, అలాంటిది వాడాలి. సింగిల్ ఫేస్కి ఇదనమాట, లోపల కాపర్ వైండింగ్ అనేది ఉంటుంది. ఓకే, పెట్టేద్దాం మనం ఇది. అలాగే ఇంకా కంప్లైంట్లు ఇందులో కూడా వస్తాయి, ఇవి చూద్దాం. మీరు ఒకసారి పైది ఓపెన్ చేస్తే ఇది బిగిచ్చేద్దాం కిందది. వీడియో ఏమో లెంత్ ఎక్కువ అయిపోయిద్ది, మనం ఇవన్నీ ఏదో అనుకుంటాం త్వరగా చేద్దామని, త్వరగా మాత్రం అవ్వదు. ఓకే, ఇది బిగించాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ పైన రిలే అనేది ఓపెన్ చేద్దాం. ఇది ఎలా వర్క్ అయ్యిద్ది ఏంటి అనేది మనకు తెలియాలి కదా. ఓకే, మనం సప్లై ఆపేద్దాం. ఇక్కడ 3 స్క్రూలు ఉంటాయి పైన. ఈ 3 స్క్రూలు ఓపెన్ చేస్తే పై కవర్లు అనేవి ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఓపెన్ అయినాయి కదా. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ దీంట్లో చూసుకుంటే ఇక్కడ కాపర్ వైర్లు చుట్టూ ఉన్నాయి కదా, 3 ఈ 3 ఫేస్లు అనమాట. మనం ఇక్కడ 3 ఫేజ్లు సప్లై ఇస్తాం కదా. ఈ సప్లై ఇచ్చినప్పుడు ఈ కాపర్ వైర్లో నుంచి ఆ సప్లై అనేది ఇక్కడ షాలింగ్ చేసి ఉన్నాయి కదా, ఈ కిందకి వెళ్ళిన పిన్లు అనమాట. కిందకి సప్లై అనేది ఈ కాపర్ వైర్లో నుండి షాలింగ్ అది వెల్డింగ్ లాంటివి చేశారు. కిందకి వచ్చింది అనమాట సప్లై. ఈ 3 ఫేజ్లు కిందకి వచ్చింది. అది మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బ్లేడ్లు ఉన్నాయి కదా, ఈ కాపర్ వైర్కి మధ్యలో బద్దెలు లాంటివి. ఈ బద్దెలు అనేది ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇప్పుడు దీని నుండి వెళ్ళిన సప్లైకి అంటే ఏదో రకం మోటార్ టైట్గా తిరగటం కానీ, యాంప్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇది కాపర్ వైర్ అనేది హీట్ అయ్యిద్ది అనమాట. హీట్ అయ్యి మనకి ఇది ఇక్కడ ఈ వంగిపోయే తత్వం ఉంటుంది అనమాట. ఈ కాపర్ ప్లేట్లు ఇక్కడ హీట్ అనేది పుట్టిందనుకోండి, ఈ కాపర్ వైర్కి వంగిపోయి ఇట్లా జరిపిద్ది అనమాట. ఇట్లా వంగి ఈ క్లాంప్ని జరపంగానే ఈ క్లాంప్ అనేది ఇక్కడ ఆఫ్ బటన్ని ఆఫ్ చేసేసిద్ది అనమాట. ఆఫ్ చేసినప్పుడు మనం ఆన్ చేసినా ఆన్ అవ్వదు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మళ్ళీ రీస్టార్ట్ బటన్ అనేది ఒకసారి నొక్కాలి. ఆఫ్ బటన్ అయినా ఇదే, రీస్టార్ట్ బటన్ అయినా ఇదే. ఓకే, మీరు ఏ ఫేస్కి అయినా సరే అంటే ఒకవేళ ఒక కరెంటే పోయింది అనుకోండి, ఒక ఫేస్ 2 ఫేస్ల కరెంట్ మీద మోటార్ ఒక్కోసారి ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఫేస్ల మీద కరెంట్ ఉంది, ఈ మధ్యలో ఫేస్ పోయింది అనుకోండి, అలాంటి టైంలో ఆన్ అయ్యిద్ది కానీ మోటార్ రన్ అవ్వదు. అప్పుడేమైద్ది, మోటార్ ఈ 2 హీట్ అవుతాయి అనమాట. కాపర్ వైర్ అనేది హీట్ అయ్యిద్ది, యాంప్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేసిద్ది కదా. షార్ట్ అయినప్పుడు మోటార్ తిరిగితే యాంప్స్ తక్కువ రన్ అయ్యిద్ది. మోటార్ ఆగిపోయినప్పుడు మటుకు దానికి 2 ఫేస్ సప్లై ఇచ్చామంటే హీట్ అయిపోయి ఈ లైట్గా వంగిపోయిద్ది అనమాట. ఇట్లా బెండ్ అయ్యే గుణం ఉంటుంది దీంట్లో, ఈ బద్దెల్లో. అలాంటప్పుడు ఈ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇక్కడ స్విచ్ ఓపెన్ అయింది, మీరు చూడలేదు. ఓకే, మనం మళ్ళీ ఈ స్విచ్ని రీస్టార్ట్ చేస్తేనే మోటార్ అనేది మళ్ళీ ఆన్ అయ్యిద్ది. లేకపోతే మనం ఈ బటన్ నొక్కుతున్నాం అనుకోండి, ఎన్నిసార్లు నొక్కినా మోటార్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఎక్కువ తక్కువ పెట్టుకోవడానికి యాంప్స్ ఎక్కువ తక్కువ ఉంది కదా, మనం అది ఎందుకు పనిచేసిద్ది అంటే ఇది చివరి వరకు పెట్టేసామనుకోండి, ఇక్కడ ఎక్కువ హీట్ పుట్టినప్పుడు ఎక్కువగా ఉంచితేనే మనకి ఈ బటన్ అనేది ట్రిప్ అయ్యిద్ది అనమాట. ఓకే, మనకి తక్కువలో ఉందనుకోండి, తక్కువ హీట్ అయినా సరే మనకి ఇది తక్కువ బెండ్ అయినా ఇక్కడ ఈ బటన్ అనేది ప్రెస్ అయ్యిద్ది అనమాట. ఓపెన్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఓకే, నేను అంటే చూడటం ఇబ్బందిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఈ బద్దెలు అనేవి వంగుతాయి అనమాట. ఎలాంటి షార్టేజ్ జరిగినా సరే దీని నుండి వెళ్ళే వోల్టేజ్ మీద, అంటే ఒక ఫేస్ పోయినప్పుడైనా సరే, లేదా మామూలుగా మోటార్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక 2 ఫేస్లు ఏదైనా షార్ట్ అయినా ఈ అనేది హీట్ అయ్యి ఇట్లా పక్కకి నొక్కేసి ఇక్కడ స్విచ్ అనేది ఓపెన్ చేసేస్తాయి అనమాట, ఈ ఆఫ్ స్విచ్ని. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ ఆన్ స్విచ్ వచ్చి కనెక్షన్ కలపటానికి అనమాట. ఓకే, ఎల్లో వైర్లో నుండి సప్లై అనేది వచ్చి ఇక్కడ సప్లై వచ్చింది. ఆ సప్లైని ఇటువైపుకి ఒకసారి పుష్ చేసిద్ది అనమాట. ఇటువైపుకి దీనికి వచ్చింది సప్లై. ఈ బ్లూ వైరు, రెడ్ వైరు ఇవన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ అంతా ఒకటే. ఇక్కడ ఎల్లో వైర్కి ముందు సప్లై వచ్చింది, తర్వాత ఈ స్విచ్ ప్రెస్ చేసినప్పుడు ఇటువైపుకి వచ్చింది సప్లై అనేది. ఈ బ్లూ వైర్కి, రెడ్ వైరు బ్లూ వైర్ ఇక్కడ కామన్ చేసే ఉన్నాయి ఒకదానికి. ఇటు ఈ బ్లూ వైర్ అనేది కిందకు వచ్చింది. ఇది మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి కదా, ఒకసారి నొక్కి వదిలేసిన తర్వాత ఇది పట్టుకుంటుంది మళ్ళీ ఈ బ్లేడ్ అనేది. ఓకే, అలాగే ఈ సప్లై అనేది ఇక్కడ ఆఫ్ బటన్ దగ్గరికి కూడా వచ్చింది. ఆఫ్ బటన్ అనేది మీరు చూడొచ్చు. ఇది ఇక్కడికి వచ్చిన సప్లై అనేది మళ్ళీ ఇక్కడ రిలే ఈ మ్యాగ్నెట్ కాయిల్ ఉంది కదా, వైండింగ్ కాయిల్కి వచ్చింది అనమాట సప్లై. ఇది ఓపెన్ చేసినప్పుడు ఈ సప్లై అనేది ఆపేస్తుంది, ఈ మ్యాగ్నెట్ కాయిల్కి సప్లై వెళ్ళకుండా. అలాంటి టైంలో ఆగిపోయిద్ది అనమాట. ఇది ఆగిపోగానే రిలే కిందకి పడిపోయిద్ది కదా ఈ కాంట్రాక్టర్. ఇది చేసే పని మీకు అర్థమైంది అనుకుంటున్నాం. మరి
మనం వీటిలో కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఈ వెల్డింగ్ చేశారు కదా, వెల్డింగ్ దగ్గర ఒకసారి వదిలేస్తూ ఉంటాయి. మనం అలాంటి టైంలో వెల్డింగ్ ఛాన్స్లో మళ్ళీ అది ఓవర్లోడ్ రిలే మార్చడం అలాంటి టైంలో మనం షాలింగ్ పెడితే ఉంటాయి అనుకుంటాం, కానీ ఉండవు. ఈ గట్టిగా వెల్డింగ్ పెట్టినాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలిసిందని కూడా ఒకసారి ఆన్ చేద్దాం డైరెక్ట్గా పెట్టి. ఓకే, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తా, ఆన్ అయింది. ఇది ఆఫ్ అయింది, ఆన్ అయింది, ఆఫ్ అయింది అనమాట. ఒకవేళ ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇప్పుడు నేను ఈ చివరిది ఉంది కదా, ఇది అనేది కొంచెం బెండ్ చేస్తున్నా, ఆగిపోయింది. అలా మళ్ళీ మనం ఆన్ చేయాలంటే ఇది మీరు గమనించవచ్చు, స్విచ్ అనేది ఓపెన్ అయింది. మనం ఆఫ్ బటన్ ఒకసారి రీస్టార్ట్ చేయాలి, లేకపోతే ఎన్నిసార్లు ఆన్ బటన్ ప్రెస్ చేసినా ఆన్ అవ్వదు. ఓకే, మనం ఒకసారి నొక్కితే అది వెళ్ళి దానికి కాసిద్ది, సప్లై వెళ్ళడానికి రెడీగా ఉంటుంది ఇక్కడ కాయిల్కి. ఇప్పుడు మనం ఆన్ బటన్ నొక్కాం, ఆన్ అయింది. అలాగే మనకి ఏది మెల్ట్ అయినా సరే లైట్గా ఇట్లా పక్కకు వంగింది అనుకోండి, హీట్ అయ్యి ఆ ఫేస్ అనేది ట్రిప్ అయిపోయిద్ది అనమాట ఆటోమేటిక్గా. మళ్ళీ రీస్టార్ట్ బటన్ నొక్కడం అలా. ఒకవేళ ఇక్కడ ఇంకొక విషయం, పుష్ బటన్స్ ఉంటాయి కదా మామూలు సింగిల్ ఫేస్ స్టార్టర్ బాక్సులకి అలాంటి వాటికి, దానికైనా ఇక్కడ నుండి కనెక్షన్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ నొక్కోకుండా మనకి వేరే పుష్ బటన్స్ విడిగా వస్తూ ఉంటాయి. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఈ రెండింటికి. ఓకే ఫ్రెండ్స్, కనెక్ట్ చేశాను ఈ పుష్ బటన్ అనేది. ఈ పుష్ బటన్ ఎందుకు వాడతామంటే ఈ కాంట్రాక్టర్ ఇది ఈ రిలే ఆన్ చేయడానికి, ఈ స్టార్టర్ అనేది ఆన్ అవ్వడానికి, ప్లస్ ఇంకొక స్విచ్ ఉంది కదా ఇక్కడ ఖాళీగా, ఇది వచ్చి స్టార్టింగ్ కెపాసిటర్ నుండి సప్లై వెళ్ళటానికి అనమాట. 2 స్విచ్లు ఉంటాయి. ఇంకోటి వచ్చి ఆఫ్ బటన్ అనమాట, ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఇది ఆన్ అవుతుందో లేదో ఈ బటన్ ద్వారా. ఓకే, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్విచ్ ఇది కూడా వేసేద్దాం, ఆఫ్ బటన్ కూడా. మనం ఇది తీసి మీరు చూడొచ్చు, ఇది ఈ బటన్కి ఇస్తున్నా. ఇది చేసే పని ఓపెన్ చేసిద్ది, అంటే స్విచ్ని ఓపెన్ అయ్యిద్ది అనమాట. మనం ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇది వచ్చి మనం పుష్ చేసినప్పుడే కనెక్ట్ అయ్యిద్ది. ఓకే, ఇది బటన్ ఊడిపోయిద్ది, ఇది ఆఫ్ బటన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇప్పుడు ఆన్ చేద్దాం. ఉడికేయటమే మంచిది దీన్ని. ఓకే, మీరు చూడొచ్చు ఆన్ అయింది కదా, ఇప్పుడు అనేది ఆఫ్ అయ్యిద్ది. ఇక్కడ కూడా రన్ అవుతుంది. మీరు ఆన్ చేశాను, ఆఫ్ చేసా, ఆన్ చేసా, ఆఫ్ చేసా. సిరీస్లో కనెక్ట్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది సిరీస్లో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ DOL స్టార్టర్ గురించి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి. ఎక్కువ మంది అడిగిన వీడియో నేను తప్పకుండా చేస్తాను. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నాకు తెలిసిన విషయాలు చెప్పాను కదా, మీకు తెలిసిన విషయాలు కూడా చాలా ఉంటాయి, అవి కూడా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటే నాతో పాటు ఇంకో నలుగురు తెలుసుకుంటారు తెలియని విషయాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలానే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.